హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను అటుకుల పాయసం ప్రిపేర్ చేశాను. అంటే ఎప్పుడు సేమియా పాయసమే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. బట్ ఈసారి అటుకులు ఉండేలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అటుకుల పాయసం ప్రిపేర్ చేశానండి. మామూలుగా కొంతమంది చక్కెర అలా వేసుకుంటారు. నేను మాత్రం దీంట్లో బెల్లాన్ని కరగపెట్టాను. స్టవ్ మీద పెట్టి కొంచెం వాటర్ పోసి 1 కప్పు బెల్లంకి 1 కప్పు అటుకులు తీసుకోవాలి. అలాగే 1 కప్పు పాలకి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. అలా ఇవి మరిగించుకున్న తర్వాత అటుకులను ఈ డ్రై ఫ్రూట్స్ వేపుకుంటాం కదా నెయ్యిలో, తర్వాత ఈ అటుకులు వేసుకొని బాగా వేపుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు దోరగా. తర్వాత మనము ఈ పాలు కాగబెట్టుంటాం కదా, ఆ పాలు తీసుకెళ్ళి దాంట్లో వేసేసేయాలి. అప్పుడు ఆ పాలకి ఆ అటుకులు బాగా ఉడికిపోతాయి. తర్వాత మనం బెల్లాన్ని నేను కరగబెట్టానని చెప్పాను కదా, 1 కప్కి 2 కప్స్ పోసాను వాటర్. అవి ఫిల్టర్ చేసి పోసేసేయాలి. అంటే ఏమన్నా నలకలు అలా ఉంటాయి కదా, అలా నేను పోసేసాను. తర్వాత లాస్ట్లో ఇవి యాలకుల పొడి వేసాను. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసి సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.